వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం. వసుదేవుని కుమారుడు కృష్ణుడు చెడు శక్తులైన కంసను ధ్వంసించిన దివ్యపురుషుడు. మన జీవితంలోని అవమానాలు, భయాలు, పాపాలు, కంస లాంటి శక్తులు కృష్ణుని ఆశీర్వాదం ద్వారా తొలగతాయి. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తన తల్లి దేవకీకి అపరిమిత ఆనందం, సుఖం ఇచ్చిన కృష్ణుడిని నేను జగత్కు గురువు, సర్వజ్ఞుడుగా వందిస్తున్నాను. కృష్ణుని భక్తి మన హృదయాన్ని పవిత్రతతో నింపుతుంది, ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అతసి పుష్ప సంకాసం హార నూపుర శోభితం. అతని శరీరం తసి పుష్పాల్లా మృదువుగా, సౌందర్యభరితంగా మెరిసిపోతుంది. హారాలు, నూపురాలు, కేవీలు ధరించి ప్రతి కదలికలో అందాన్ని, భక్తిని చూపిస్తాడు. రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. రత్నాలు, మాణిక్యాల కంకణాలు, చేతి ఆభరణాలు కృష్ణుడిని మరింత మహిమయుతంగా చూపిస్తాయి. మనం భక్తిగా కృష్ణుడిని దర్శనమిచ్చినట్లే అతని దివ్య రత్నాలు మన హృదయాల్లో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసారం చేస్తాయి. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం. తన జుట్టుకుడులాకి వంగి చంద్రుని ప్రకాశం మాదిరిగా ముఖం వెలిగిస్తుంది. ఈ ప్రకాశం మనకు మనం ఎంత నిస్సహాయులమో కృష్ణుని కిరణాలు నయనమవుతాయి అనే భావన ఇస్తుంది. విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. కుండలాలు, కర్ణాలలో మెరిసే ఆభరణాలు అతని కౌశలాన్ని, సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. భక్తి మనల్ని కష్టాల నుండి రక్షిస్తుంది. కృష్ణుని స్మరణలో మనం సౌందర్యాన్ని, శాంతిని పొందగలము. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం. మందార పువ్వుల వాసన, మృదువైన చిరునవ్వు, 4 చేతులతో కూడిన శరీరం. ప్రతి చెయ్యి కర్మ మన చేతి పుణ్యకర్మలకు సూచన. బర్హిపించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. బర్హిపించావ చేయి, కాళ్ల ఆభరణాలు అతని దివ్యత్వాన్ని, భక్తి రూపాన్ని చూపిస్తాయి. మనం అతని ఆవిష్కరణలో మన ప్రాణశక్తిని, శాంతిని అనుభవించవచ్చు. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం. కళ్ళు లోటస్ పువ్వుల్లా మృదువుగా, నీల జిమ్మూతి వంటి ఆహ్లాదకరమైనవి. కృష్ణుని చూపులో మన గుండె మృదువుగా, ప్రేమతో నిండిపోతుంది. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. యాదవుల రాజు కపిలుని బిరుదు పొందిన రత్నమాల అతని తలపై ప్రకాశిస్తుంది. ఇది మన జీవితంలోని సౌభాగ్య, శాంతి, కీర్తిని సూచిస్తుంది. రుక్మిణీ కేలీ సంయుక్తం పీతాంబర సుశోభితం. రుక్మిణితో క్రీడ, ప్రేమాభిలాషలతో పీతాంబరధారణలో మెరిసే కృష్ణుడు భక్తులకు మనసులో ప్రేమ, ఆనందం, సాన్నిధ్యం అందిస్తుంది. అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. తులసి వాసన, పవిత్రత ప్రతి దిక్కునా వ్యాపిస్తుంది. భక్తి మార్గంలో నడిచే ప్రతి మనిషి అతని స్మరణలో మమకారాన్ని పొందగలరు. గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం. గోపికల మధ్య కుంకుమ ముద్రలతో, ప్రేమాభిమానంతో అలంకరించబడిన వక్షసంలా శరీరం. కృష్ణుని ప్రేమ, భక్తి, శ్రద్ధ మన హృదయాల్లో పుష్కలంగా వ్యాపిస్తుంది. శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీనికేతంలో నివసించే శివుడికి సమాన మహాయోగి కృష్ణుడు. భక్తుడు ఆధ్యాత్మిక పునీతంలో నడిచేలా ప్రేరేపిస్తాడు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం. గుండెలో శ్రీవత్సముద్రం, వనమాల, ప్రకృతి అందాలతో అలంకరించబడిన కృష్ణుడు. శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శంఖం, చక్రహస్తుడైన పరమేశ్వరుడైన కృష్ణుని నేను వందిస్తున్నాను. భక్తికి, ధ్యానానికి, మనసుకి పవిత్రత, శాంతి, సౌభాగ్యం ఇస్తాడు. కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్. ప్రతి ఉదయం ఈ కృష్ణాష్టకం పఠిస్తే కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. అనేక జన్మల పాపాలు, భ్రమలు, భయాలు కృష్ణుని స్మరణలో నశిస్తాయి. మన జీవితంలో భక్తి, ప్రేమ, శాంతి, సౌభాగ్యం, దివ్య ఆనందం వస్తుంది. ప్రతి శ్లోక్ కృష్ణుని శరీరం, ఆత్మీయత, ప్రేమ, క్రీడ, భక్తి రూపాన్ని చూపిస్తాయి.